శిక్ష ఛానల్. ఓకే, చూడమ్మా ఇవాళ మనం ఏం చూద్దాం. ఓకే, సో సెకండ్ లాంగ్వేజ్ హిందీ గ్రాండ్ టెస్ట్ అమ్మా 2025. ఓకే, 2026 ఏదైతే పేపర్ ఉందో సో ఆ పేపర్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 10th క్లాస్ పేపర్. ఓకే, సో అకార్డింగ్ టు శైక్షిక్ మాపదండ ఏదైతే ఉన్నాయో AS1, AS2, AS3, AS4 అని, అంటే అర్థగ్రహీత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత, అభివ్యక్తి అండ్ సృజనాత్మకత, భాషా కి బాత్. ఓకే, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఏదైతే 10th క్లాస్ హిందీ పేపర్, ఓకే, కొంచెం కంగారు పడుతుంటే టెన్షన్ పడుతుంటారు, అలాంటివి ఏం లేదు. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ప్రకారం మనం మంచిగా చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఓకే, అలాగే లాస్ట్ రివిజన్ కూడా మీరు బ్లూ ప్రింట్ ప్రకారం చేసుకున్నారనుకోండి. సో దాని గురించి మనం ఇక్కడ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ వాటి ఫాలో అయితే మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. లాస్ట్ వరకు చూస్తే సో స్టడీ స్ట్రాటజీ, స్టడీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నామమ్మా. సో ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నారమ్మా. సో ఇందులో ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, కంటెంట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇస్తారమ్మా, అర్థగ్రహీత ప్రతికారంలో 35 మార్క్స్కి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్యాసేజ్ క్వశ్చన్స్ ఫస్ట్ సీన్ ప్యాసేజెస్ ఏదైతే ఉంటుందో పఠిత పద్యాంశం, గద్యాంశం అంటారు. నెక్స్ట్ పఠిత పద్యాంశం ఉంటుంది. నెక్స్ట్ ఉపవాచక నుంచి ఒక గద్యాంశం. నెక్స్ట్ వచ్చేకి అన్సీన్ ప్యాసేజ్ అమ్మా. ఓకే, అపఠిత గద్యాంశం, పద్యాంశం ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీకు పేపర్ చేతికి వస్తుందమ్మా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక ఎలాంటి టెన్షన్ పడకుండా కామ్గా ఉండి ఆ పేపర్ని ఫస్ట్ థరోగా చదువుకోండి. పేపర్ చేతికి రాగానే పేపర్ కోడ్ చూడండి. సో మన హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఓకే, ఏపీ స్టేట్ కోడ్ ఏంటమ్మా 09H. అది మీ ఇందులో హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రెండు టాలీ అవుతున్నాయో చూసుకొని పేపర్ని చక్కగా థరోగా చదువుకొని ఆ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్స్ చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో, ప్రాపర్ పేపర్ ప్రెజెంటేషన్తో కంటెంట్ని అక్కడ మీరు రాయండి. ఓకే, సో యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. మ్యాక్సిమం స్కోర్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, చూడండి. సో ఫస్ట్ पैराग्राफ ఏమి ఇచ్చారు? సో निम्नलिखित गद्यांश पढ़कर ఓకే दिए गए प्रश्नों के उत्तर ఓకే निर्देशानुसार लिखिए. సో ఇక్కడ మనకి గద్యాంశ ఇచ్చారు. హామీద్ అప్నీ దాది అమీనా కి గోదీ మే సోతా హై. సో ఈ ఏదైతే ప్యాసేజ్ ఇచ్చారో ఆ ప్యాసేజ్ ఏ లెసన్ లేదమ్మా, సెకండ్ లెసన్. సో ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేస్తే ఏమవుతుందంటే మనకి మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈజీగా గ్రిప్ వస్తుంది. ఆన్సర్స్ మనం ఈజీగా సెర్చ్ చేసి రాయొచ్చు. సో ఇందులో 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 4 క్వశ్చన్స్లో అమ్మ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అది 2 మార్క్స్ క్వశ్చన్, ఫుల్ సెంటెన్స్లో రాయాలి ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, హమీద్ కి దాది కా నామ్ క్యా హై. ఈ గద్యాంశంలోనే ఆన్సర్స్ ఉంటాయమ్మా. ఇక్కడే మనం చదివి ఈ గద్యాంశ పదే పదే చదువుకొని అర్థం చేసుకొని ప్రాపర్గా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి రాసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు అనుకుంటున్నానమ్మా. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. హామిద్ కి దాది కా నామ్ క్యా హై. సో ఇక్కడ మనం సెర్చ్ చేస్తే హామిద్ కి దాది అమీనా, తో అమీనా హై. సో హామిద్ కి దాది కా నామ్ అమీనా హై, ఇలా సెంటెన్స్లో రాయాలి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ అమ్మా ఎంసీక్యూస్ మోడల్. హామిద్ కే సిర్ పర్ క్యా హై. హామిద్ కే సిర్ పర్ క్యా హై మా ఏక్ పురాణి టోపీ హై. ఇక్కడ సెర్చ్ చేస్తే సో ఇక్కడ ఆప్షన్లో మాత్రం టోపీ ఇచ్చారు. సో టోపీని చూస్ చేసుకోవాలి. हामिद किसकी गोदी में सोता है. हामिद किसकी गोदी में सोता है? फर्स्ट सेंटेंस లో చూడండి, हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇలా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, हामिद के पाँव में क्या नहीं है. घुंघरू, डोरी, कंकन, जूते. ఇక్కడ సెర్చ్ చేస్తే ఏమొస్తుందమ్మా, సిర్ పర్ हामिद के पाँव में जूते नहीं है. సో జూతే మనం చూస్ చేసుకోవాలి. అండర్స్టూడ్ మా? ఈ విధంగా ఓకే ప్రతి ప్యాసేజ్ అండ్ ప్రతి పోయం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు, సెకండ్ క్వశ్చన్ నిమ్నలిఖిత పద్యాంश पढ़कर పోయం చదువుకొని సో ప్రశ్నों के उत्तर निर्देशानुसार लिखिए. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఇదైతే పోయం ఉందో ఏ పోయం ఇందులో నుంచి అమ్మా, ఇది థర్డ్ పోయం హమ్ భారతవాసి నుంచి ఇచ్చారు. ఓకే, కవి ఎవరు? ఆర్పి నిషంక్ గారు. ఓకే, రమేష్ పోఖ్రియాల్ గారు. సో यहाँ पर फर्स्ट क्वेश्चन ఏమి ఇచ్చారు, भारतवासी कैसी बगिया महकाना चाहते हैं. 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. तो यहाँ पर how to read out this one, మనం రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సత్య, అహింస, త్యాగ్, సమర్పణకి బగ్యా మహకాంగే ఇచ్చారు. సో ఆన్సర్ రాసేటప్పుడు ఏమి రాస్తారు, భారతవాసి
सत्य, अहिंसा, त्याग, समर्पण की बगिया महकाना चाहते हैं అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆ धरती को स्वर्ग कैसे बना सकते हैं. సో యూ హ్యావ్ టు ఫస్ట్ ఈ ఆప్షన్ చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, क्लेश को मिटाकर, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग में बनाएंगे. सो ऑप्शन बी, क्लेश को मिटाकर. नेक्स्ट, भारतवासी श्रद्धा और प्रेम का दृश्य कहाँ दिखाना चाहते हैं. ఫస్ట్ సెంటెన్స్ ఉంది మనకి, ఫస్ట్ పోయం ఫస్ట్ లైన్ చూడమ్మా, స్టాంజాది. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. సో ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ, मन में. क्या आएगा, मन में, ऑप्शन डी. भारतवासी कौन सा मूल मंत्र दुनिया में सरसाना चाहते हैं. तो ఏం రావాలి ఇక్కడ. సో లాస్ట్ सेंटेंस చూడండి, స్టాంజాది. विश्व मंत्र का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. जो मूल मंत्र है कौन सा है, विश्व बंधुत्व का. किसका है, विश्व बंधुत्व का. तो ऑप्शन ए चूज करो. नेक्स्ट थर्ड क्वेश्चन अम्मा. सो पैसेज दे गिव दैट वन. ओके, पैसेज ఉంది, పురాణే స్కూల్ में उसके बहुत सारे मित्र थे. సో ఈ ఏదైతే ప్యాసేజ్ ఉందో ఏ లెసన్ లో అమ్మా, ఏ ఉపవాచకులు ఇది వచ్చాకి రాజు. ఏంటమ్మా, రాజు. సో ఉపవాచక నేమ్ ఏంటమ్మా, अपने स्कूल को एक उपहार. మెయిన్ పాత్ర ఎవరు, రాజు అనే పర్సన్. ఓకే, సో ఇక్కడ కూడా రాజుకి కమ్జోరీ క్యా హై. సో ఈ ప్యాసేజ్ మనం 1 or 2 టైమ్స్ చదివితే మనకు ఆన్సర్స్ చక్కగా దొరుకుతాయి. పేషెన్స్ గా మనం ఏం చేయాలి, ప్యాసేజ్ ని చదవాలి, पैरानी चदवाली, चदवी आंसर्स फाइंड आउट చేయాలి. तो उसकी कमजोरी क्या है. सो उसकी कमजोरी क्या है माँ, उसकी टांगे बहुत पतली और दुर्बल थी. बहुत ही पतली और दुर्बल थी, यही उसकी कमजोरी थी. राजू सभी मित्रों से कैसे मिलता था. या अकॉर्डिंग दिस ऑप्शन में खुशी खुशी से. हियर दे गिव दैट वन. మనం సర్చ్ చేసి రాయాలి. ओके, नेक्स्ट చూడండి. नेक्स्ट क्वेश्चन, जब कोई कठिनाई में होता तो राजू क्या करता. तो यहाँ पर अकॉर्डिंग टू दिस पैसेज ना उसकी मदद करता. ఇక్కడ ఇచ్చారు. सो जब कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. मतलब सो यू हैव टू गिव द आंसर ऑप्शन डी, मदद करना. राजू के बहुत सारे मित्र किस स्कूल में थे. तो यहाँ पर स्टार्टिंग ऑफ द सेंटेंस में మనం ప్రాపర్ గా చదివితే ఇక్కడే ఉంది, पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे. तो यू हैव टू गिव आंसर पुराने स्कूल. స్కూల్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, పురాణి అని చూస్ చేసుకోవాలి. గాట్ ఇట్. నెక్స్ట్, సో ఇక్కడ అన్సీన్ ప్యాసేజ్ అమ్మా. ఏంటమ్మా అన్సీన్ ప్యాసేజ్ అంటే ఏంటమ్మా, అపఠిత్ గద్యాంశని ప్రాపర్ గా 1 or 2 టైమ్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే ఆన్సర్స్ చూస్ చేసుకొని రాయాలి. సేమ్ ప్యాటర్న్ అయితే సేమ్. ఫస్ట్ ఆ క్వశ్చన్ 2 మార్క్స్, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఎంసీక్యూస్ మోడల్లో 1 మార్క్ కోసం. సో తాళపాక అన్నమాచార్య తెలుగు సంత కవి थे, కర్ణాటక సంగీత के రచయిత थे. ఏదైతే ఈ ఉదంత పారా ప్రాపర్ గా చదువుకొని మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకొని రాయాలి. कवि पद पितामह नाम से जानते थे, वो तालपाका अन्नमाचार्य जो तेलुगु प्रसिद्ध कवि थे. सो संकीर्तन लक्ष्मण की किसकी रचना की है, किसने की है, अन्नमाचार्य ने. अन्नमाचार्य किसकी स्तुति में संकीर्तन लिखते थे, श्री वेंकटेश्वर के. अन्नमाचार्य किस भाषा के संत कवि थे, तेलुगु भाषा के. सो यू विल गेट द आंसर फ्रॉम दिस. सो यू हैव टू रीड प्रॉपरली, एंड suppose you doesn't understand that one unseen passage at a 1 or 2 times reading, read third time, try to understand and give the answer. Okay, next one. So निम्नलिखित पद्यांश. नाउ पद्यांश पढ़कर दिस इज वन अपठित मतलब अनसीन स्टांजा, पोयम स्टांजा. दे गिव दैट वन. उत्तर निर्देश के अनुसार लिखिए. नन्ही गिलहरी दौड़ती जाए, पेड़ की डाली झूलती जाए, मुंह में रखे मूंगफली दाना, छिप जाए फिर पीछे ताना, कूद फांद कर खेल दिखाए, सब बच्चों को हंसाए. देखो, तो यहाँ पर पेड़ की डाली पर क्या झूलती है, कौन झूलता है, गिलहरी झूलती है. गिलहरी अपने मुंह में क्या रखती है माँ, मूंगफली. तो हाउ टू फाइंड फ्रॉम हियर आंसर्स नाना. गिलहरी कहाँ झूलती है, डाली पर, पेड़ की डाली पर. बच्चों को किसने हंसाया है, गिलहरी ने हंसाया है. ओके, तो यहाँ पर ये है. सो अप टू दिस वन यू हैव टू search from the answers. All paragraphs are given poem stanzas and you have to write the answers. You have to choose properly. Understood me? According to this blueprint, do you understand? First question should be the for 2 marks. Okay, 2 marks కోసం ఉంటాయి. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ వచ్చాలకి మనకి ఎంసీక్యూస్ మోడల్లో ఇస్తారు, మనం ప్రాపర్ ఆన్సర్ చూస్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ 6th and 7th వచ్చాలకమ్మా. 6th లేఖక పరిచయ గురించి ఇస్తారు. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చాలకి కవి పరిచయ గురించి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి లేఖక పరిచయ కూడా చక్కగా సాహిత్యక లేఖక పరిచయ అని
ఇక్కడ వాళ్ళ గురించి మనకి ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న పారా ఏదైతే ఉందో లేఖక పరిచయం అది ఇవ్వబడుతుంది, ఇక్కడ ఇచ్చారు. సో అవి ఏం చేయాలి, రిక్త స్థానం కి పూర్తి కీజిए, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి. యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ పారా and how to fill the proper answer here. Okay, see, काका कालेलकर का पूरा नाम क्या है? We have to find here. काका कालेलकर का पूरा नाम दत्तात्रेय बालकृष्ण कालेलकर है. नेक्स्ट क्वेश्चन, उनका जन्म कब हुआ? 1885, 1885 में हुआ. काका कालेलकर ने आजीवन किस विचारधारा का पालन किया? हाउ टू फाइंड हियर. नेक्स्ट लाइन, आजीवन गांधीवादी विचारधारा का. यू हैव टू फिल हियर वर्ड गांधीवादी. उन्होंने माध्यम से खूब सेवा की. यह माध्यम का शब्द का है माध्यम यहाँ पर. तो यहाँ पर हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से, किससे? वर्धा के माध्यम से उन्होंने खूब सेवा की. वे सदस्य रह चुके. किसके सदस्य रह चुके यहाँ पर? लास्ट सेंटेंस में राज्यसभा. सो यू हैव टू फिल हियर राज्यसभा. సో లైక్ దిస్ వన్ యూ హ్యావ్ టు ఫిల్ ద. సో లేఖక్ పరిచయం వచ్చాక లేఖక్ ఎవరెవరు ఉన్నారో? ప్రేమ్చంద్. నెక్స్ట్ అమ్మ లేఖక్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. నెక్స్ట్ వచ్చాక 6th లెసన్కి అయితే లేరమ్మ. నెక్స్ట్ 8th లెసన్ మా स्वराज्य की नींव लेखक विष्णु प्रभाकर. दक्षिणी गंगा गोदावरी लेखक ఎవరు నాన్న? కాకా కాలేల్కర్, ఇక్కడ ఇచ్చే ఉన్నారు. నెక్స్ట్ లెసన్ మా సో జల్ హీ జీవన్ హై. ఓకే, సో జల్ హీ జీవన్ లేఖక్ ఎవరు? శ్రీ ప్రకాష్. 12th లెసన్ కి అయితే లేదు. ఓకే, సో ఈ ఇళ్లలో నుంచి ఒక లేఖక్ గురించి మనకి ఇక్కడ కంటెంట్ మ్యాటర్ ఇవ్వచ్చు. ఓకే, మనకి సాహిత్య పరిచయం, జీవన పరిచయం ఇవ్వచ్చు, అది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎనీవన్. నెక్స్ట్ మా 7th క్వశ్చన్ చూడండి. సంకత के आधार पर किसी एक की कवि के बारे में लिखिए. ఇక్కడైతే ఒక లేఖకు గురించి ఇస్తారమ్మా, ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ చాయిస్ ఏ లేదు. కానీ కవి గురించి వచ్చాక మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కాకుండా ఇక్కడ 5 వాక్యమే లిఖి. చూడండి, క్వశ్చన్ పేపర్ ని ఫాలో అవ్వండి. ఏమంటున్నారమ్మా? సంకేతక ఆధారపడి అంటే ఏదైతే హింట్స్ ఇచ్చారో వాళ్ళు, ఇక్కడ సంకేతం అంటే మనకు కొన్ని హింట్స్ పాయింట్స్ ఇచ్చారనమాట. ఈ పాయింట్స్ ని యూటిలైజ్ చేసుకొని ఒక కవి గురించి 5 వాక్యమే అంటే ఏంటి? 5 సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసి రాయాలి. ఫుల్ సెంటెన్స్ లో ఆన్సర్ ఉండాలి ఆ 5 లైన్స్. ఓకే, సో ఈ విధంగా చేయాలంటున్నారు. సో ఫస్ట్ ఎవరి గురించి ఇచ్చారమ్మా? శ్రీ సుమిత్రానందన్ पंत. जन्म 1900. वीणा ग्रंथी पल्लव गुंजन. प्रकृति के बेजोड़ कवि. साहित्यिक अकादमी सोवियत रूस पुरस्कार. निधन 1977. ఇలా ఇచ్చారు. సో వీటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు మన టెక్స్చువల్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన కవి పరిచయం తెలిసిందనుకోండి, మా చక్కగా మొత్తం రాయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 5 మార్క్స్ వస్తాయి. సపోజ్ మీకు అది గుర్తు రాలేదు ఆ పాయింట్స్ ఆ టైం, ఏం చేస్తారు మీరు? సో ఈ కీ పాయింట్స్ యూటిలైజ్ చేసుకొని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. एग्जाम्पल ना, श्री सुमित्रा नंदन का जन्म सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. ये तेलसुंटे ओके, लेకపోతే 1900 में हुआ. ओके, सो उन्हें प्रकृति के बेजोड़ कवि कहा जाता है. उनकी रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन आदि అని పెట్టుకోవచ్చు. ओके, उनकी रचनाएं हैं. सो उन्हें साहित्यिक अकादमी पुरस्कार, सोवियत रूस पुरस्कार और चिदंबरा के लिए ज्ञानपीठ पुरस्कार भी प्रदान किया गया था. ఇలా రాయొచ్చు. ओके, सो అది గుర్తు రాకపోతే ఇంతవరకు రాయొచ్చు. उन्हें साहित्यिक अकादमी पुरस्कार और सोवियत रूस पुरस्कार मिला. उनका निधन सन 1977 में हुआ. ఈ విధంగా మనం 5 సెంటెన్సెస్ ఓకే ఫ్రేమ్ చేసి రాయాలి. ఎందుకంటే 5 వాక్యమే లిఖి అని క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ చెప్తున్నాము. సో ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ దీనికి ఏమి ఇచ్చారన్న చాయిస్? బిహారీ గురించి ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? బిహారీ గురించి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ పార్ట్ లో నుంచి ఉన్న పోయం, ఓకే, వాళ్ళ గురించి, లేదా ఏదైతే భక్తికాల్లో ఉన్న వాళ్ళు, ఓకే, సో ఆ కవి గురించి. అంటే ఇప్పుడు పోయం ఫస్ట్ బరస్తే బాదల్, నెక్స్ట్ వచ్చేసరికి హమ్ భారత్వాసి, రామధారి సింహ దినకర్ ఏదైతే కనకనకాధికారి ఉన్నారో ఆ పోయం నుంచి ఒక కవి పరిచయం ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో ఉన్న ఏదైతే ఉన్న బిహారీ అండ్ రహీం, రైదాస్ అండ్ మీరాబాయి, వీళ్ళల్లో ఒకరి గురించి చూస్ చేసి ఇస్తారమ్మా. సో మంచిగా నేర్చుకోండి. అవి పాయింట్స్ యూటిలైజ్ చేసుకొని రాసుకోవటం కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, ఈజీగానే రాస్తారనుకుంటా. అండర్స్టూడ్ మా? సో ఇది స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ ఇకాయి 6th లెసన్ నుంచి ఒకరి గురించి, నెక్స్ట్ ఇకాయి సెకండ్ యూనిట్ నుంచి ఏదైతే కవి ఉన్నారో ఓకే వాళ్ళలో ఒకరి గురించి ఇస్తారు. వాటి గురించి మనం యూటిలైజ్ చేసుకొని రాయాలి. ओके, जस्ट बिहारी रीतिकाल के कवि. ओके, बिहारी रीतिकाल के कवि है. उनका पिता का नाम केशव राय है. उनके गुरु का नाम नरिहर दास है. और उनकी जो प्रसिद्ध रचना है वो बिहारी सप्तशती है. और इनके बारे में क्या कहा जाता है? गागर में सागर भरना, इस तरह कहा जाता है. ओके, ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి 5 సెంటెన్సెస్ కంపల్సరీ కవి పరిచయం అయితే రాయాల్సి వస్తుంది. ఓకే, గాట్ ఇట్ మా?
నెక్స్ట్ నాన్న సో అభివ్యక్తి సృజన చూడడమా షార్ట్ క్వశ్చన్స్ ఇంకా లఘు ప్రశ్న అంటారమ్మా ఈచ్ క్యారీ 4 మార్క్స్. సో ఇక్కడ కూడా ఎలా స్ట్రాటజీ యూస్ చేస్తారమ్మా స్టడీస్ది గుర్తుపెట్టుకొని చెప్తాను, వినండి, ప్రాపర్గా వినండి. ఫస్ట్ 2 యూనిట్స్లో మనకి పోయమ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 పోయమ్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 పోయమ్స్ ఉన్నాయి 2 యూనిట్స్లో. సో అందులో పోయమ్స్ ఇప్పుడు పద్య ప్రశ్న ఒకటే కాబట్టి ఫస్ట్ పార్ట్ నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది, నెక్స్ట్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుంది. మనకి అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ ఏమంటున్నారంటే దోహే కంపల్సరీగా ఇస్తాం కాబట్టి ఈ లెసన్స్లో ఈ పోయమ్స్ నుంచి మీరు దోహే కానీ నేర్చుకున్నారనుకోండమ్మా ఈజీగా మీకు 4 మార్క్స్ క్యాచ్ చేసుకుంటారు. సో फर्स्ट के सावन के प्रकृति की सुंदरता पर अपने विचार लिखिए. ఈ క్వశ్చన్ కి ఆరేమి ఇచ్చారు? కహీ రహీం సంపత్తి సాచే మీత్ దోహే కి పూర్తి కీజియే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోహేస్ నాన్న. 10th లెసన్ దోహేస్ చక్కగా నేర్చుకున్నారనుకోండి దోహా క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ పోయం క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో స్కిప్ చేసుకోవచ్చు, షార్ట్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ టైంలో సపోజ్ చదివి ఉంటే హ్యాపీ, నో ప్రాబ్లం. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్ సో గద్య క్వశ్చన్స్ 2 ఇస్తారమ్మా. గద్య క్వశ్చన్స్ 2 ఎలా ఇస్తారంటే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ 6 లెసన్లో ఉన్న గద్య లెసన్స్ అంటే ఓకే ఈద్గాహ, నెక్స్ట్ లోక్గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇచ్చారు ఆల్లా లోక్గీత్ కే బారే మే ఆప్ క్యా జాంతే హై, 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏంటి? భారతీయ సంవిధాన్ మే హిందీ కా స్థాన్ క్యా హై. ఇలా 5th లెసన్ నుంచి ఒకటి, లోక్గీత్ నుంచి ఒకటేమో అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, ఈ లెసన్ నుంచి ఆర్ ఇచ్చారు అనమాట. సో ఈ 3 లెసన్స్లో మీరు క్వశ్చన్ నేర్చుకున్నారనుకుంటే షార్ట్ క్వశ్చన్స్ అమ్మా యూ విల్ రైట్ ఈజీలీ. నెక్స్ట్ స్ట్రాటజీ చూడండి అమ్మా. 10th క్వశ్చన్ అండ్ ఆ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారు? సెకండ్ యూనిట్ నుంచి 8th లెసన్, 9th లెసన్, 11th అండ్ 12th లెసన్ నుంచి ఇస్తారు. సో అందులో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? గోదావరి నదీకే టాపుకి విశేషత క్యా హై. సో ఇది 9th లెసన్ దక్షిణ గంగా గోదావరి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆరేమి ఇచ్చారమ్మా? కలాంజీని భ్రష్టాచార ఉన్మూలన కే లియే క్యా సుझाव दिए हैं. సో అకార్డింగ్ టు కలాంజీ భ్రష్టాచారం అంటే కరప్షన్ లేకుండా ఉండాలంటే ఎలాంటి మనం థింగ్స్ ఫాలో అవ్వాలని అడుగుతున్నారు, ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారని అన్నారు. ఓకే. సో 12th లెసన్ నుంచి ఆర్ ఇచ్చారు. ఓకే. సో బహుశా మనం 8th 9th లెసన్స్ అండ్ 11th 12th లెసన్లో షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేసుకుంటారు, ఇక్కడ కూడా మార్క్స్ క్యాచ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఉపవాచक क्वेश्चन ఏంటమ్మా? ఉపవాచक क्वेश्चन అరుణ की ममता पर अपने विचार बताइए. ఓకే. 2 कलाकार నుంచి ఒక క్వశ్చన్ అమ్మా. సో అండ్ నెక్స్ట్ राजा कुमार वर्मा के राज्य में अकाल की स्थिति क्यों उत्पन्न हुई है, अनोखा उपाय నుంచి ఒక క్వశ్చన్ బ్లూ ప్రింట్ లోనే చక్కగా ఇచ్చారమ్మా. సో అరుణ అంటే 2 कलाकार సెకండ్ వన్ అండ్ రాజా కుమార్ వర్మది లెసన్ అమ్మా అనోఖా ఉపాయ్ 4th ఉపవాచక్ నుంచి. ఈ రెండుల నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ఏదైనా ఒక చాప్టర్ మంచిగా లర్న్ చేసుకోండి, అక్కడ ఉన్న 3 కానీ 4 క్వశ్చన్స్ యూ విల్ గెట్ మార్క్స్ ఈజీలీ. అండ్ ప్రీవియస్గా అయితే ఫస్ట్ ఉంది, థర్డ్ ఉంది, ఆ ఉపవాచక నుంచి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇవ్వబడతాయి. నెక్స్ట్ అమ్మా ఇక్కడ ఏమంటున్నారు? ఆ క్వశ్చన్ చూడండి. సో లాంగ్ క్వశ్చన్స్ అమ్మా, దీర్ఘ ప్రశ్న. ఇక్కడ ఏమంటున్నారమ్మా? సేమ్ స్ట్రాటజీ ఇక్కడ యూటిలైజ్ చేస్తారమ్మా. సో పద్య క్వశ్చన్స్ ఓకే किसी एक का प्रश्न का उत्तर 8-10 वाक्यों में लिखिए. 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ పోయం వచ్చాలకి ఏంటమ్మా? मेहनत ही सफलता की कुंजी है, कनकन का अधिकारी पाठ के आधार पर स्पष्ट कीजिए, या रैदास के पदों का भाव स्पष्ट कीजिए. అంటే ఏంటి ఇక్కడ చూడండి, मेहनत ही सफलता की कुंजी है, कनकन का अधिकारी. ఓకే. సో ఈ పద్య క్వశ్చన్ ఏదైతే సారాంశ క్వశ్చన్ ఉన్నాయో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ అనండి, ఇకాయి అనండి. ఫస్ట్ ఇకాయి అంటే 6 లెసన్స్, సెకండ్ ఇకాయి అంటే 6 లెసన్స్. సో ఈ సారాంశ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇకాయి నుంచి అంటే ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ పోయం. ఓకే. ఫస్ట్ పోయం అంటే బరస్తే బాదల్, హం భారత్వాసి, కనకన్ కా అధికారి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఫిక్స్, ఈ మూటల్లో నుంచి. నెక్స్ట్ వీటికి ఏమి ఇస్తారమ్మా? 7th లెసన్ భక్తి పద్ रैदास और मीराबाई. ఇక్కడ रैदास पर क्वेश्चन వేశారు, रैदास के पदों का भाव स्पष्ट कीजिए और मीराबाई के पदावली का भाव स्पष्ट कीजिए. ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఈ ఈ 3 క్వశ్చన్స్ సారాంశ క్వశ్చన్ అవన్నా ప్రిపేర్ అవ్వండి, లేదా రైదాస్ మీరాబాయి ఏదైతే భక్తి పద్ లెసన్ సారాంశం ఉన్నాయో అవి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా మీరు ఆన్సర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ పోయే పద్యాంశకి ఎలా అయితే పద్య భాగానికి ఏదైతే స్ట్రాటజీ ఉందో అలాగే సేమ్ 2 యూనిట్స్ అమ్మా. ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. లాంగ్ క్వశ్చన్ लोकगीत की मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं हैं, लोकगीत पाठ के आधार पर सिद्ध कीजिए. लोकगीतों में मुख्य जो मार्मिक भावनाएं అంటే రిలేటెడ్ టు लोकगीत पाठ
సో అందులో ఉన్న ఏదైతే మార్మిక భావన వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ और ఇది 5th లెసన్ నుంచి ఇచ్చారు, లోక్గీత్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారిది. नेक्स्ट और ఏమి ఇచ్చారమ్మా, ఏపీజే అబ్దుల్ కలాం కే విచార్ మే ఆదర్శ నాగరిక్ కే లక్షణ స్పష్ట కీజిए. కేర్ఫుల్ గా వినండి అమ్మా. 12th లెసన్ నుంచి ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ నుంచి ఈ లెసన్ నుంచి క్వశ్చన్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, ఇక్కడ ఫస్ట్ 6 లెసన్స్ అంటే 6 లెసన్స్ లో కూడా పోయం కాదమ్మా, ఇక్కడ పాఠాలు లెసన్సే. అంటే సెకండ్ లెసన్ ఈద్గా, 5th లెసన్ లోక్గీత్, నెక్స్ట్ అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ. కానీ సారాంశ మాక్సిమం ఇంపార్టెంట్ సారాంశం అనేవి లోక్గీత్ నుంచి అండ్ ఈద్గా నుంచి. ఏంటమ్మా, ఈద్గా నుంచి. ఈ రెండు చక్కగా నేర్చుకున్నారనుకోండి అమ్మా, మనకి ఫస్ట్ 6 లెసన్స్ లో ఉన్న సారాంశ్ కంప్లీట్ అవుతుంది. సో వీ క్యాన్ రైట్ ఈజీలీ ఆన్సర్. లేదా మనం నెక్స్ట్ 6 లెసన్ నుంచి ప్రిపేర్ అవుతామంటే 8th లెసన్ స్వరాజ్య కి న్యూ, 9th లెసన్ దక్షిణి గంగా గోదావరి, జల్ హీ జీవన్ హై. నెక్స్ట్ 12th లెసన్ ఏంటమ్మా, ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్. సో ఇక్కడ ఈ ప్రిపేర్ అయితే మనం రాసుకోవచ్చు. సో ఫస్ట్ పార్ట్ లో ఉన్న లెసన్స్ ఏదైతే ఉన్నాయో అది చక్కగా ప్రిపేర్ అవ్వడం, చాలా ఈజీగా రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మా సృజనాత్మకత. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, 14th ఒక పత్ర రైటింగ్, లెటర్ రైటింగ్ అంటారమ్మా. పత్ర ఆల్వేస్ ఒకటి ఫార్మల్, ఇంకోటి ఇన్ఫార్మల్ ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, మోనికా విజయవాడ మే రహతీ హై. సో పత్ర ఆల్వేస్ ఫాలో ద క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ ఏం చెప్తుందో, ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాయాలి, ఎక్కడికి రాయాలి, ఎక్కడి నుంచి రాస్తున్నారో రీజన్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇక్కడ. కాబట్టి దీనికి రిలేటెడ్ చేసుకొని మనం పత్ర రాయాల్సి వస్తుంది. మోనికా కహా పర్ రహతీ హై, విజయవాడ మే రహతీ. అంటే పత్ర మోనికా ఎవరు రాస్తుంది, మోనికా రాస్తుంది. ఎక్కడి నుంచి రాస్తుంది, విజయవాడ. సో రీజన్ ఏంటి, అప్ని దాదీ సే మిల్ని గుంటూరు జానా హై. విజయవాడ నుంచి తన వాళ్ళ దాదీని మీట్ అవడానికి ఎక్కడికి వెళ్తుందంట, గుంటూరు వెళ్తుందంట. ఈ తథ్యకు అంటే ఈ రీజన్ ని మనం ఆధారంగా ఏం చేయాలి, ప్రధానాధ్యాపకి నా పత్ర లిఖి. ఎవరికి ఇప్పుడు లెటర్ రాయాలి, ప్రధానాధ్యాపక అంటే ప్రిన్సిపాల్ కి, ఆచార్యకి రాయాలి. సమ్ టైం కక్షాధ్యాపక ఇస్తారు, అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి और ఏమి ఇచ్చారమ్మా, కిసి ఐతిహాసిక స్థాన్ కా వర్ణన్ करते हुए మిత్ర కే నామ్ పత్ర లిఖిए. సో మీరు ఎక్కడైనా హిస్టారికల్ విజిట్ చేశారు కదా, అది వర్ణిస్తూ మీరు ఫ్రెండ్ కి లెటర్ రాయండి అంటారు. ఇంకా లెటర్స్ చెప్పుకోవాలంటే పితాజీకి నామ్ పత్ర, ఓకే, నగర్ నిగम अधिकारी के नाम पत्र, पुस्तक विक्रेता के नाम पत्र, मित्र के नाम पत्र, భాయి కి నామ్ పత్ర, ఇలా ఉంటాయి. అవి మనం చక్కగా చదువుకొని ఉండాలి, అవి కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మా నిబంధ. నిబంధ 8-10 వాక్యం में उत्तर लिखिए. సో ఇక్కడ నిబంధ ఏమి ఇచ్చారు, స్వచ్ఛతా అభియాన్, పర్యావరణ ప్రదూషణ, ప్రియ త్యోహార్, కంప్యూటర్. సో 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ చాలా నీట్ గా చక్కగా ఫ్రెష్ పేజ్, ఏదైతే లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా చాలా ఫ్రెష్ పేజ్ తోనే స్టార్ట్ చేయండి. ఓకే, మిడిల్ ఆఫ్ ద పేజ్ కానీ ఎండ్ ఆఫ్ ద పేజ్ లో కూడా స్టార్ట్ చేయరాదు. ఓకే, సో మీరు ఇంప్రెసివ్ గా ఉంటుంది, చక్కగా హెడింగ్ పెట్టండి. నిబంధ ఏదైతే చూస్ చేసుకుంటున్నా, సపోజ్ మీరు ప్రియ త్యోహార్ అయితే ప్రియ త్యోహార్ ఈ పెట్టి ప్రియ త్యోహార్ అని, కంప్యూటర్ అయితే కంప్యూటర్. ఓకే, సో ఇవి కూడా నిబంధ అమ్మ రిలేటెడ్. ఓకే, సో ఎలా రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఏమో సైన్స్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని సొసైటీ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని మన ఏంటమ్మా స్టాండర్డ్ నిబంధన అయితే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. గాట్ ఇట్, అవి ఆల్రెడీ చదివించే ఉంటాం. నెక్స్ట్ వచ్చాలకి సో ఇది చూస్ చేసుకొని రాయండి అమ్మా. రాసేటప్పుడు రూపురేఖ, రూపురేఖలో ఎలా రాస్తారు, ప్రస్తావన కానీ భూమిక కానివ్వండి, తర్వాత విషయ విస్తార్, నెక్స్ట్ లాభ ఉంటే లాభ, హాని అయితే హాని ఉంటే హాని రాయండి, లేకపోతే లేదు. లాస్ట్లో ఉపసంహారం. సో ఇలా మెన్షన్ చేయండి. ఉపసంహారం అంటే కన్క్లూజన్ రాయాల్సి వస్తుంది. అండర్స్టూడ్ మా. ఓకే, సో పర్యావరణ ప్రదూషణ కానీ ప్రియ త్యోహార్, కంప్యూటర్, దూరదర్శన్. నెక్స్ట్ అమ్మా జల సంరక్షణ, కృత్రిమ ఉపగ్రహ. ఓకే, ప్రియ త్యోహార్ అన్నా, మనపసంద్ త్యోహార్ అన్నా కూడా దీపావళి అమ్మ. ధార్మిక త్యోహార్ అన్నా కూడా దీపావళి కానివ్వండి, సంక్రాంతి ఆర్ దసరా గురించి. అదే రాష్ట్రీయ త్యోహార్ అంటే, రాష్ట్రీయ త్యోహార్ రెండే రాస్తామమ్మా మ్యాక్సిమం మనం. ఒకటేమో స్వతంత్ర దివస్, ఇంకోటేమో గణతంత్ర దివస్. ఓకే, సో వీటికి డిఫరెన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గాట్ ఇట్. నెక్స్ట్ మా భాషాకి బాత్. బట్ మా భాషాకి బాత్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. సో सावन के निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. सावन के मेघ झमझम बरसते हैं. सावन, सावन का तत्सम रूप. सावन का तत्सम रूप क्या है, అందరూ తెలుసు శ్రావణ్. కానీ శ్రావణ్ లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ న చూడండి చేంజ్ చేశారు. మన యాక్చువల్ ఆన్సర్ శ్రావణ్, న వస్తుంది పెద్ద న. ఓకే, 16th బిట్ చూడండి. భగవాన్ శ్రీకృష్ణ ने मीरा को भक्ति रूपी अमूल्य संपत्ति दी है. ఇక్కడ క్రియా శబ్దం అంటారు. క్రియ ఆల్వేస్ ఓకే ఎక్కడ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ది ఇచ్చారమ్మా. ఓకే, సో ది అనేది దేనాదింది, ఇక్కడ భూత్కాల్లో ఇచ్చినారు కాబట్టి సెంటెన్స్, కాబట్టి అక్కడ ది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 1886 हिंदी अक्षरों में पढ़कर संख्या विपकलन पहचान कर लिखिए.
1886 అంటే 1886 మ్యామ్. ఇదైతే 1868, 1887. నెక్స్ట్ చూడండి. సి సో నెక్స్ట్ బిట్ చూడండి. कारक बिट गरबा लोकगीत గుజరాత్ మే గాయా జాతా హై. సో ఇక్కడ యాక్చువల్గా ఈ కారక ఏదైతే ఉన్నాయో ప్రాపర్గా మనం ఓకే సో ఇట్లా చూస్ చేసుకొని రాయాలమ్మా. సో గర్బా లోకగీత్ కహా పర్ గాయా జాతా హై? గుజరాత్ మే గాయా జాతా హై. గుజరాత్లో పాడుతుంది అంటున్నారు. మే ఇక్కడ ఆన్సర్ వస్తుందమ్మా. భారతవాసి భటక్నే వాలేకో సహీ రాహ దిఖాయేంగే. సో రాహ్ అండర్లైన్ చేస్తున్నారమ్మా. దీని పర్యాయ వచ్చి అడిగారు, ఆన్సర్ వస్తుంది రాస్తా. ఇంకోటి పథ్ మార్గ్. ఓకే సో బచ్చో మీ త్యాగ్ గా సద్భావ్ గుణ్ నిహిత్ హై. త్యాగ్ పదానికి అండర్లైన్ చేశారు, అది విలోమ శబ్దం అడుగుతున్నారు. త్యాగ్కి ఏమొస్తుందమ్మా? స్వార్థం. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమన్నారు? చరణ్ బగ్లోం కే చరణ్ చిహ్న్ టాపుओं पर నిక్షిప్త హై. సో చరణ్ చిహ్న్ అండర్లైన్ చేశారమ్మా ఇక్కడ. సో దాన్ని ఏమడుగుతున్నారు ఇక్కడ? సమాస అడిగారు. సో సమాస ఏమవుతుంది అక్కడ? చరణం కే చిహ్న్ తత్పురుష సమాస అవుతుంది. टेसी थॉमस निस्संदेह कलाम को अपना गुरु मानती है. ఓకే సో నిస్సందేహ సంధి విచ్ఛేద అడిగారమ్మా. అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? నిహ ప్లస్ సందేహ విసర్గ సంధి నాన్న ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి? ఆ విసర్గ అపోలన్ ఉంటేనే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సపోజ్ నీ ప్లస్ సందేశ్ ఇస్తే రాంగ్ అవుతుంది. నిరాశ దూర్ భగానా చాయి హమే. ఓకే హమే నిరాశ పదానికి ఉపసర్గ అడుగుతున్నారు. ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ అయితే నిర్రమ్మ. నీ ర కింద హలంత్ ఉండాలి. బట్ ఇక్కడ వాళ్ళు నిహ ఇచ్చారు. సో దీనికి ఆప్షన్కి ఆన్సర్ ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే నిర్ చూస్ చేసుకో. సో नेक्स्ट ऐतिहासिक घटना प्रधान एकांकी में इतिहास का सार मिलता है. ऐतिहासिक లో ఏముందని అడుగుతున్నారు? ప్రత్యయ అడుగుతున్నారు. సో ఇతిహాస్ ప్లస్ ఇక్. సో ఇక్కడ ఇక్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే సో ప్రత్యయ అండ్ ఉపసర్గలో ఎప్పుడైతే మీరు అవి ఫైండ్ అవుట్ చేస్తారో ఆ పదం నుంచి మనం అది ఎప్పుడైతే ఉపసర్గ కానీ ప్రత్యయ కానీ మనం సెపరేట్ చేస్తామో అక్కడ రెండు పదాలు ఎలా ఉండాలి? మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే మీనింగ్ఫుల్గా ఉండాలి, సార్థక్ ఉండాలి, నిరర్థక్ ఉండకూడదు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. ఇక్కడ ముహావర అడిగారమ్మా. సో దిల్ కచోట్ నా ఇది ముహావర. ఆల్వేస్ ముహావర మీకు క్రియా దగ్గరలోనే ఉంటుందమ్మా. ఓకే సో ఇక్కడ సంజ్ఞా సర్వనామం దగ్గర అయితే ఉండదు. మాక్సిమం అది కొంచెం ఇది ఒక హింట్ అన్నమాట. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ దిల్ కచోట్ రహా అనేది ఇక్కడ క్రియా దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ 27th బిట్ చూడమ్మా. बैल घास चर रहा था. लिंग परिवर्तन विकल्प में से पहचान कर लिखिए. सो इस वाक्य में जो भी दिया है लिंग परिवर्तन चिन्ह. तो यहाँ पर बैल घास चर रहा था. बैल क्या है మా కీవర్డ్ ఇది చేంజ్ అవుతుంది నాన్న. ఓకే సో బైల్ అనేది పుల్లింగ్ పదం. ఓకే ఇప్పుడు బైల్కి స్త్రీలింగ్ పదం ఏంటి? గాయ్. సో ఆల్వేస్ రిమెంబర్ అమ్మా, ఈ ఏదైతే లింగ కానివ్వండి వచనం కానీ చేంజ్ చేసేటప్పుడు కీవర్డ్తో పాటు అంటే ఏదైతే చేంజ్ చేస్తాం దాంతో పాటు మన క్రియ కూడా చేంజ్ అవుతుంది సెంటెన్స్లో. ఓకే గాయ్ ఘాస్ చర్ రహీ థీ ఇది ఆన్సర్ అమ్మా. రహా థా అంటే ఇక్కడ బైల్ ఏకవచన్ పుల్లింగ్ కాబట్టి రహా థా. ఇక్కడ గాయ్ ఏకవచన్ స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ రహీ థీ అని క్రియ చేంజ్ అవుతుంది. లడ్కా ఖేల్ రహా హై 28th అమ్మా. వాక్యలో వచన పరివర్తనకి. సో లడక ఇది ఏకవచనంలో ఉంది. ఓకే సో లడకాకి ఏమవుతుంది? కీవర్డ్ లడ్కి. సో లడ్కి ఖేల్ రహాది ఏమవుతుందమ్మా? క్రియ కూడా చేంజ్ అవుతుంది. రహే హై హై మీద అనుస్వారం, అప్పుడే మనకు అది బహువచనంలో కన్సిడర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ అమ్మా 29 బిట్. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. ఈ సెంటెన్స్ వర్తమాన కాల రూపంలో రాయమంటున్నారు. సో ఈ సెంటెన్స్ ఎందులో ఇచ్చారు? हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे ఎందులో వస్తుంది? భవిష్యత్ కాలంలో వస్తుంది. సో భవిష్యత్ కాలంలో ఇచ్చే సెంటెన్స్ దాన్ని ఎందులో కన్వర్ట్ చేయమంటున్నారు? వర్తమాన కాలంలో. సో వర్తమాన కాలంలో అయితే हम भारतवासी दुनिया को पावन धाम. సో बनाएंगे ఇది ఏమవుతుందమ్మా? बनाते హై అనేది ఇక సహాయక క్రియ వస్తుంది. ఓకే అండ్ ఇక్కడ దీని మీద అనుస్వారం వస్తుంది, అంటే బహువచనంలో ఉంది. ఎందుకంటే క్రియ అక్కడ సంజ్ఞ ఏదైతే సర్వనామ హం అనేది బహువచనంలో ఉంది. నెక్స్ట్ 30th బిట్ అమ్మా. వహ ఉస్కా కామ్ కర్తా హై. సో ఇక్కడ ఏదైతే శుద్ధ రూపంలో రాయమంటున్నారు. ఇక్కడ వహ ఉస్కా కామ్ కర్తా హై, ఉస్కా అనే పదం ఏదైతే ఇచ్చారో సో ఇక్కడ నిజవాచక రావాలమ్మా. ఓకే లిటర్ లాంగ్వేజ్ లో జనరల్ అయితే ఓకే, బట్ లిటర్ లాంగ్వేజ్ లో నిజవాచక సర్వనామం యూటిలైజ్ చేయాలి. సో అపనా అపని అపనే. సో అపనా అంటే ఏకవచన్ పుల్లింగ్ ఏకవచన్, అపని అంటే స్త్రీలింగ్ ఏకవచన్, అపనే అంటే బహువచన్ పుల్లింగ్. సో ఇక్కడ వహ అనేది ఏకవచనంలో ఉంది అండ్ కర్తా హై అనేది ఇక్కడ పుల్లింగ్ అని మనకి క్రియ అర్థమవుతుంది. కాబట్టి వహ అపనా కామ్ కర్తా హై, అపనా ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. అండర్స్టూడ్ దిస్ స్టూడెంట్స్? సో ఈ వీడియోని యూటిలైజ్ చేసుకొని స్టడీ స్ట్రాటజీస్ని, షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్
అన్నీ ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతారనుకుంటున్నాను. యుటిలైజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే. సో, వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.